కార్తీక మాసం ముగిసిన తర్వాత నాన్ వెజ్ షాపుల్లో మాంసాహార ప్రియుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. నెల రోజులు భక్తి శ్రద్ధలతో శాకాహారం పాటించిన ప్రజలు ఇప్పుడు నాన్ వెజ్ కొనుగోలు చేస్తున్నారు. చికెన్, మటన్, చేపల షాపులకు జనాలు వస్తున్నారు. మరోవైపు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్లలో కూడా ఆర్డర్లు పెరిగాయని అంటున్నారు వ్యాపారులు. నెల రోజుల తర్వాత మటన్, చికెన్ షాపుల వద్ద రద్దీ పెరిగింది. కార్తీక మాసంలో మాంసం వినియోగం తగ్గిపోయింది. కార్తీక మాసం ముగియటంతో నాన్ వెజ్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి విందు చేసుకోవాలని ప్రజలు పెద్ద సంఖ్యలో షాపుల వద్దకు చేరుకున్నారు. మీట్ షాపుల వద్ద జనాలతో రద్దీ నెలకొంది. ధరలు పెరిగినా నాన్ వెజ్ కొనడానికి వెనుకాడటం లేదు. నిత్యం రద్దీగా ఉండే మారేడ్పల్లి, పాతబస్తీ, సనత్ నగర్, కుకట్పల్లి వంటి ప్రాంతాల్లోని షాపుల్లో జాతర వాతావరణం కనిపించింది. సుమారు నెల రోజుల తర్వాత రద్దీ పెరిగిందని చెప్తున్నారు షాపుల నిర్వాహకులు. కార్తీక మాసం ఒక నెల గిరాక్ చాలా తక్కువ ఉండే, ఇప్పుడు గిరాక్ మంచిగా ఉంది. గిరాకు రేట్ అయితే అదే ఉంటుంది, ఎక్కువ ఏం లేదు. చికెన్, మటన్, చికెన్ రేట్ ఫిక్స్ ఉంటుంది. మటన్ అయితే ఫిక్స్ ఉంటుంది 900, 900 అట్లా 1200 బోన్లెస్. రెస్పాన్స్ అయితే మంచిగానే ఉంది. గిరాకులు అయితే ఇప్పుడు ఒక నెల తినలేదుగా, ఎప్పుడు తింటున్నాం మంచిగా హాయిగా లేదు, ఏం పెరగలేదు, అంతే ఉంది. గిరాకు బాగుంది సార్, గిరాకు బాగుంది. కార్తీక మాసం నెల రోజులు ఎక్కువ లేకుండా గిరాకు లేదు అసలు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత మొదటి ఆదివారం కాబట్టి ఈ గిరాకు బాగుంది. క్వాలిటీ డిఫరెన్స్ ఏముండదు మన దగ్గర. రేట్లు ఏం పెరగలేదు. కార్తీక మాసం పోయిందని చెప్పి ఫస్ట్ ఆదివారం అని చెప్పి రేట్లు ఏం పెరగలేదు. పాత రేట్ అయ్యోనా అదే రేట్లో రన్నింగ్లో ఉంది. డిమాండ్కు అనుగుణంగా చికెన్, మటన్ ధరలు పెరిగాయి. కిలో మటన్ 1000 నుంచి 1200 రూపాయలు, కిలో చికెన్ 230 నుంచి 250 వరకు రేట్లున్నాయి. కార్తీక మాసంలో తగ్గిన ధరలు ఒక్కసారిగా పెరగడంతో మాంసాహార ప్రియులు కాస్త నిరాశకు గురైనా షాపుల్లో రద్దీ పెరిగింది. కార్తీక మాసాలు నెల రోజులు కన్నా లేదండి, నాన్ వెజ్ ముట్టలేదు. నెల రోజులు అయిపోయింది కదా, మంచి ఆకలి మీద ఉన్నాం ఇప్పుడు, అందుకని తిందామని ఇక్కడికి వచ్చాము. కాస్ట్ 1000 రూపాయలు తీసుకున్నా కూడా బయట కూడా ఉందండి 900, 850 ఉంది, కానీ క్వాలిటీ బాగుండదు. కొంచెం ఇక్కడ బాగుంటుంది, క్వాలిటీ నీట్గా ఉంటుంది, వేస్టేజ్ అంతా ఉండదు, వేస్టేజ్ తీసి పడేస్తారు. చాలా బాగుంటుంది క్వాలిటీ మాత్రం. 1 మంత్ అంటే కార్తీకం కాబట్టి ఆబ్వియస్గా అందరూ మానేస్తారు, అది ఇంకా ఎవరి చాయిస్ వాళ్ళది ఉంటుంది. బట్ ఇది ఫస్ట్ సండే కాబట్టి అందరూ ఈరోజే ఫ్రెష్గా కార్తీకం అయ్యాక స్టార్ట్ చేసేది, అందుకే రష్ కూడా చూసుకోవచ్చు మనం. రష్ కూడా బాగానే ఉంది ఎక్కడైనా కానీ. ఫీలింగ్ అంటూ ఏం లేదు, ఫుడ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే ఈగర్గా వెయిట్ చేస్తారు. ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో కూడా నాన్ వెజ్ ఆర్డర్లు భారీగా పెరిగాయి. కార్తీక మాసం పూర్తయిన తర్వాత 30 నుంచి 40% వరకు ఆర్డర్లు పెరిగాయి.